ప్రాంతం పట్ల నిలవించమని యేసు పరిశుద్ధ ప్రార్థిస్తున్న పరలోకపు తండ్రి ఆమేన్. సంకల్పించినటువంటి దేవుని కృతజ్ఞతలు అంత మాత్రం కాకుండా మమ్మల్ని పిలిచినటువంటి బాలమ్మ గారికి కూడా మా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. మాత్రం కాకుండా వారి యొక్క పిలుపును మన్నించి మీరందరూ కూడా సమయానికి విచ్చేస్తున్నారు. మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. సరే, కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. లూకాసు సువార్త 5వ అధ్యాయము. లూకాసు సువార్త 5వ అధ్యాయము 31వ వచనము. లూకాసు సువార్త 5వ అధ్యాయము 31వ వచనము. అందుకు యేసు రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అవసరం లేదు. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువడానికి వచ్చి తిని గాని నీతిమంతులను పిలువడానికి రాలేదు. చాలు చాలు. హల్లెలూయా. కొంచెం గట్టి హల్లెలూయా. ఇంకొంచెం గట్టి హల్లెలూయా. సరే, మంచిది. కుస్నూరులో కూడా హాస్పిటల్ ఉంటవి, జైరాబాద్ లో హాస్పిటల్ ఉన్నవి, రాయకోడ్లో హాస్పిటల్ అర్థమైందా? హాస్పిటల్ తెలుసా? నేను చిన్నగా ఉండగా హాస్పిటల్ అనేది ఎక్కడ కనబడేది కాదు. ఎక్కడ పోయినా దవాఖానా 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 అంటుండే. ఇప్పుడు దవాఖానా పేరే, ఇప్పుడు చిన్నపిల్లలు దవాఖానా అంటే ఏమంటారు? అదేంది నాయన అంటాడు. అవునా కదా? దాని తర్వాత ఒకప్పుడు డాక్టర్ అనే పదం తెలియదు, ఓన్లీ వైద్యుడు అనేవాడు. ఇప్పుడు వైద్యుడు అంటే వాళ్ళెవరు అనుకుంటున్నారు వాళ్ళు. సో కాబట్టి వైద్యుడు అంటే డాక్టర్, హాస్పిటల్ అంటే దవాఖానా. దేవునికి స్తోత్రం. సో కాబట్టి ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు, నేను సేవకు వచ్చి 20 సంవత్సరాలు. అయితే ఎంతలో ఎంతో మంది సేవకుల్ని కలిసాం, ఎంతో మంది విశ్వాసం కలిసాం. రాయలసీమ, ఆంధ్ర, దేవుడు పంపించిన కొన్ని ప్రాంతాలు తిరుగుతూ ఈ ప్రకారం మెడిల్ పెడుతూ సువార్త ప్రకటిస్తూ వస్తున్నాం. సుమారు లక్షల మందితో ఒక సహవాసం కూడా ఉన్నది. కానీ నా జీవితంలో ఊరికే టైం పాస్కు హాస్పిటల్ బాగుంది, హాస్పిటల్ అద్దాలు బాగున్నవి, లోపల డాక్టర్ అమెరికాలోడంట, చూసొద్దాం హాస్పిటల్ని, డాక్టర్లను, నర్సులను, అన్నలను. నా వయసులో నేనైతే ఎరగను. మీరేమో వెళ్ళారట్లా హాస్పిటల్ చూసేదానికి కానీ, డాక్టర్లు చూసేదానికి కానీ, అద్దాలను చూసేదానికి కానీ, ఫ్యాన్లను చూసేదానికి కానీ మీరేమైనా పోయినారా ఎప్పుడైనా? మీరు పోలేదా? ఓకే, నేను కూడా పోలేదు, నా పరిచయం కూడా పోలేదు. హల్లెలూయా. అయితే ఒక మనిషి ఎందుకు ఆసుపత్రికి వెళ్తాడు, ఎందుకు దవాఖానకి వెళ్తాడు అంటే ఖచ్చితంగా నాకన్నా, నా ఇంటి వారి కన్నా, నా బంధువుల కన్నా ఏం రావాలి చెప్పండి? కొంచెం ఏం రావాలి? రోగం రావాలి. ఏం రావాలి చెప్పండి? రోగం రావాలి. రోగం వస్తేనే మనకి ఎవరు గుర్తొస్తారు? దేవుడు గుర్తొస్తాడా? హాస్పిటల్ గుర్తురాదా మీకు? అయితే ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళాలి అంటే, దవాఖానకు వెళ్ళాలి అంటే, జైరాబాద్ వెళ్ళాలి అంటే, బిదర్ వెళ్ళాలి అంటే, రాయకోడ్ వెళ్ళాలంటే, ఆటో మాట్లాడుకొని, బండి మాట్లాడుకొని వెళ్ళాలంటే ఏం కావాలి? హాస్పిటల్ బాగుంటే మోము, హాస్పిటల్లో డాక్టర్ గారు బాగుంటే మోము, హాస్పిటల్లో పనిచేసే నర్సులు బాగుంటే మోము. ఎప్పుడు పోతావు చెప్పరేంటి? మన ఇంట్లో ఎవరికైనా మనకైనా రోగాలు వస్తే చాలు, జ్వరమో, కడుపు నొప్పో, కాళ్ళు నొప్పో, మొక్కలు నొప్పో, నడుము నొప్పో, నెత్తు నొప్పో వస్తే అప్పుడు చేస్తావు. పిల్లగా ఏమంటారు మాట్లాడు? పిల్లగా నడుము నొప్పి ఉందిలా, చాలా రోజులు పోతలేదు, యాడికి పోమంటావు? బిదరు పోవాలా?
ఇంకేంది, జైరాబాద్ పోవాలా హైదరాబాద్ అయినా, అప్పుడు అలా సలహా ఇస్తారు. హల్లెలూయా. అనగా రోగాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళాలి. ఉదాహరణకు మీ మధ్యలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ కూడా ఉంది. ఆర్ఎంపీ నర్స్ అనుకుంటా. ఇప్పుడు ఆమె కూడా నర్సే. ఆమె ఇంజక్షన్ ఇస్తుంది, కొన్ని పనులు చేస్తుంది. కానీ ఇప్పుడు ఆపరేషన్ చేయాలి. అమ్మ చేస్తావా, నీకు దండం పెడతాను ఎట్లా అంటది ఆమె. హల్లెలూయా. ఎందుకు అంటే ఆమెకు ఇంజక్షన్ చేయడం తెలుసు, ఇంకా కొన్ని కట్టడం తెలుసు, కానీ అంత వైద్యం ఆమెకు రాదు. సో కాబట్టి డాక్టర్లు కూడా ఆర్ఎంపీ ఉంటారు, ఎంబీబీఎస్ ఉంటారు, ఇంకా తర్వాత స్పెషలిస్ట్ అనే వారు ఉంటారు. సో కాబట్టి రోగాలను బట్టి ఏం మారుతావి, ఊర్లు మారుతుంది. రోగాలను బట్టి హాస్పిటల్ మనం మారుస్తూ ఉంటాం. హల్లెలూయా. నిజమా కాదా? లేకపోతే ఉదాహరణకు ఇప్పుడు మీ ఊర్లో డాక్టర్లు ఉన్నాయా? ఈ ఊర్లో కుసునూరులో ఇప్పుడు మీ ఊరు డాక్టర్ గారు ఉన్నారు. ఇప్పుడు గుండెపోటు వచ్చింది, పోయి జాయిన్ చేస్తారా? జాయిన్ చేస్తారా అయ్యా? బెదరిపోతే కారణం ఏంటి అంటే ఇప్పుడు మన ఊర్లో ఉన్నటువంటి డాక్టర్ గారికి గుండె స్పెషలిస్ట్ కాదు. అదే జలుబో, కడుపు నొప్పో, కాలు నొప్పో ఇలాంటివి ఏవైనా వస్తే మనం వెళ్తాం. కానీ పెద్ద పెద్ద రోగాలకి ఏం చేయాలి? పెద్ద పెద్ద డాక్టర్ గారినే కలవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మీ కళ్ళ ముంగట ఒక చిన్న చిత్రపటము గీయడం జరిగింది. ఇవన్నీ కూడా మీ అందరిలో లోపట్ల భాగాలు. మనమైతే ఇప్పుడు మంచిగా మొంగడుకొని, పిల్లలు పూసుకొని, నెత్తులు దూసుకొని, నూనె అంటుకొని శుభ్రంగా కూర్చున్నాం. హల్లెలూయా. కానీ మన లోపట మాత్రం ఇంత చండాలంగా, ఇంత ఘోరంగా, ఇంత భయంకరంగా ఉంటుంది. నిజమా కాదా? డాక్టర్ గారిని అడగండి. హల్లెలూయా. గుండె, చిన్న పేగులు, పెద్ద పేగులు, ఇగో ఘోరంగా ఉంటుంది లోపలికి వెళ్తే. ఇప్పుడు ఇవన్నీ కనబడకుండా గణేశాడు చక్కటి చర్మాన్ని ఇచ్చాడు. ఆ చర్మం మళ్ళా కనబడకుండా మనం ఏం కట్టుకున్నాం? వస్త్రాన్ని కట్టుకున్నాం. హల్లెలూయా. సో కాబట్టి రోగాలు రెండు రకాలు. చెప్పండి ఎన్ని రకాలు రోగాలు? చెప్పండి ఎన్ని రకాలు? మేము దేవుడు వచ్చిందమ్మా. రోగాలు ఎన్ని రకాలు? నేను చెప్పింది చెప్పండి. రోగాలు ఎన్ని రకాలు? కొంచెం గట్టిగా. రోగాలు రెండు రకాలు. ఒకటేమో శరీరం పైన కనబడే రోగం. చెప్పండి, శరీరం పైన కనబడే రోగం. ఉదాహరణకు గజ్జి వచ్చింది, కనబడదా కనబడదా? చెప్పండి చెల్లమ్మ, అమ్మ బుజ్జ, కనబడదా కనబడదా? గజ్జి, తామర కనబడదా? కనబడుతుంది. గజ్జి కనిపిస్తుంది, తామర కనిపిస్తుంది. అవునా కాదా? తర్వాత ఇంకొంతమందికి ఏమంటారు, కుష్టు వస్తే కనిపిస్తుంది లేదా? కనిపిస్తుంది. కానీ జ్వరం కనబడదు. కనబడుతుంది మీకు ఎవరికే? జ్వరం కనబడదు, కానీ దాని స్పర్శ, దాని యొక్క ప్రభావము ఏం చేస్తుంది? ఉదాహరణకు ఆయన జ్వరం వచ్చింది అనుకోండి, నాకు తెలియదు, కానీ ఆయనకు, ఆయన బాడీకి నా శరీరము తాకినప్పుడు ఏమవుతుంది? దీనికి ఏమొచ్చినట్టుంది? అమ్మో కాలుతుంది, పేగాలుతుంది అంటే అర్థం ఏంటి? అంటే కంటికి కనబడతలేదు, కానీ ఏమైతుంది? మన బాడీకి ఆయన బాడీ తాకినప్పుడు అర్థమవుతుంది. హల్లెలూయా. ఇది శరీరములో అంటే పైకి కనిపించే, లేకపోతే తాకుతున్నప్పుడు అర్థమైనటువంటి రోగాలు. హల్లెలూయా. మరికొన్ని రోగాలు నడుము నొప్పి అంటారు, కానీ కంటికి కనబడదు, చేపెట్టి చూస్తే కూడా మీకు అర్థమవుతుంది ఎవరికైనా. కొంతమంది అమ్మ గుండె నొప్పి వస్తుంది అంటారు. మీరు పెట్టి చూడండి, మీకు ఏమర్థమవుతుందా? మీకేం అర్థం కాదు. మీ చేయి పెడితే కూడా మీకేమర్థం? చూస్తే అర్థం కాదు, చేయి పెడితే కూడా అర్థం కావట్లేదు. కారణం ఏంటి అంటే అది శరీరం పైన రోగం కాదు, అది శరీరములో పట్టినటువంటి రోగం. హల్లెలూయా. దీని పేరు ఏంటి తెలుసా మీకు ఎవరికైనా? దీని పేరు తెలుసా మీకు ఎవరికైనా? తెలియదా? అర్థమైంది. మీకు చిన్నపిల్లలు మీకు తెలుసా అమ్మా? ఇదేంటి తెలియదు మీకు? ఇది మీలో ఉన్న భాగమే, ఆత్మ కాదు. ఇది గుండె, ఇది గుండె. సరే, ఇప్పుడు మీకు ఒకసారి మీరు చేయలేపండి, ఇట్లా పిడికిడి పట్టండి. పిడికిడి ఇది మీ గుండె ఇంత ఉండదు. ఇప్పుడు నా పిడికిడి అంతా నా గుండె, మీ పిడికిడి అంతా ఇంత ఉండదు అనుకోరు. నీ గుండె ఎంత అంటారు కదా, ఇంతే. ఎంత ఊళ్ళో ఏమంటారు? నీ గుండె ఎంతదా అంటే పెట్టాలి. నీ పిడికిలి పట్టుకో, ఎంత ఉంది గుండె? నీ పిడికిలి బిగిస్తే నీ పిడికిలి ఎంత ఉందో అంతే నీ గుండె ఉంటుంది. పెద్దగా ఏమీ
ఉండదు. దానికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ గుండె నుంచి ఏమవుతుందంటే ఈ లోపలన్నీ చిన్న నరాలు, పెద్ద నరాలు రకరకాలు ఉంటవి. అందులో ఏం చేస్తుండాలి? రక్తం అంతా ఏం చేస్తుండాలి? ప్రసరణ అయితేనే ఉండాలి, కిందికి పైకి తిరుగుతూనే ఉండాలి. ఇప్పుడు ఇంకో ప్రశ్న ఇవ్వమంటారా? ఈ గుండె లబ్ధం 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 అని కొట్టుకుంటది. ఎట్లా కొట్టుకుంటది? లబ్ధం లబ్ధం అని ఏది కొట్టుకుంటది? ఈ గుండె కొట్టుకుంటది. ఓకే, ఇప్పుడు ఎన్నిసార్లు కొట్టుకుంటుంది తెలుసా మీకు? ఎన్నిసార్లు కొట్టుకుంటుంది నిమిషానికి? 12 సార్లు. నిమిషానికి 72 సార్లు. బాబోయ్, ఏంటి? నిమిషానికి 72 సార్లు ఈ గుండె ఏమంటది? డబ్ డబ్ లబ్ధం అని కొట్టుకుంటది. నువ్వు కళ్ళు మూసుకున్నా ఇది చేస్తుంది. నువ్వు నిద్రపోతున్నా సరే, నువ్వు పడుకున్నా సరే, నువ్వేం చేసినా సరే, నీ గుండెకు ఒకే ఒక పని ఏంటి? లబ్ధం లబ్ధం అని కొట్టుకుంటూ ఏం చేయాలి? నీ బాడీకి కావాల్సినటువంటి రక్త ప్రసరణ ఇవ్వాలి. హల్లెలూయా. ఎక్కువ కొట్టుకున్నా కష్టమే, తక్కువ కొట్టుకున్నా కష్టమే. ఎందుకు అంటే ఇక్కడ వాక్యం ఉంది, 139వ కీర్తన 14వ వచనం ఉంది, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నవి. హల్లెలూయా. అంటే ఏ పాటు ఎక్కడ ఉండాలో, ఏ నరం ఎక్కడ ఉండాలో, ఏ బొక్క ఏ ఎముక ఎక్కడ ఉండాలో అవన్నీ కూడా దేవుడు మన తల్లి గర్భములో మనలో నిర్మించి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే దావీదు అంటున్నాడు, నీవు నన్ను కలగజేసినావు. ఒకవేళ గుండె కొట్టుకోవడం ఆగిపోతే కళ్ళు కనబడతాయా? చెప్పండి. గుండె కొట్టుకోవడం ఆగింది, కళ్ళు కనబడతాయా? నోరు మాట్లాడుతుందా? చెయ్యి పని చేస్తుందా? కాళ్ళు నడుస్తాయా? అన్ని ఆగిపోతాయి. సో ఈ బాడీ మొత్తం పనిచేయాలంటే ఏం కొట్టుకోవాలి? చెప్పాలి, గుండె కొట్టుకోవాలి. హల్లెలూయా. ఈ ప్రకారంగా ఇది కొంచెం స్లో అయినా కొంచెం స్పీడ్ అయినా వారికి ఆటకు వచ్చేస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు రోగం 2 రకాలు. ఒకటేమో శరీర పైన కనిపించే లేకపోతే అర్థమయ్యేటువంటి రోగాలు, మరికొన్ని ఏమో డాక్టర్ గారు కూడా అర్థం కాదు. ఎవరికి అర్థం కాదు? ఏమర్థం కాదు? మనకు కాదు, డాక్టర్ గారికి రోగం అర్థం కాదు. అప్పుడు ఏం చేస్తుంది సార్? ఈ స్కానింగ్ రాయి, ఈ ఎక్స్రే. ఎందుకని ఎక్స్రేలు? నువ్వు డాక్టర్ కదా, నువ్వు ఎవరివి? ఎంబీబీఎస్, ఎఫ్ఆర్ఎస్, ఇంకేమో రస్. హల్లెలూయా. అమెరికా డాక్టర్ కదా, ఈ స్కానింగ్ ఎందుకు? ఈ ఎక్స్రే ఎందుకు? అయ్యా బాబు, నేను ట్రీట్మెంట్ చేస్తా, కానీ రోగం నాకు అర్థం. ఇప్పుడు నాకు అర్థం కాని రోగం ఏదో నీ ఎముకల్లో ఉంది, నరాల్లో ఉంది, గుండెల్లో ఉంది, పేగుల్లో ఉంది. అది ఏం చేయాలి? నిన్ను గుండె తినబెట్టాలి. ఎంఆర్ఐ స్కాన్ అంటారా? ఎంఆర్ఐ స్కానింగ్ ఉంటుంది, దాంట్లో లోపలికి ఏం చేయాలి? అప్పుడు డాక్టర్ గారికి అర్థం కానటువంటి ఈ లోపల ఎక్కడెక్కడ ఏ రోగం ఉంది, ఏ నరం ఎలా ఉంది, ఏ ఎముక ఎలా ఉంది అనేది ఆ ఇంకా ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా రోగాలన్నీ అయితే బయటికి వస్తాయి. అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? ఆ రోగం పోవడానికి ఏం చేస్తాడు? డాక్టర్ ఏం చేస్తాడు? మందులు. రోగం పోతుందా? ఇప్పుడు రోగం తెలిసింది, రోగం పోతుందా? రోగం తెలిస్తే రోగం పోదు. ఎంఆర్ఐ స్కానింగ్ లోను ఎక్స్రేలో వస్తే రోగం పోదు. ఈ స్కానింగ్ ఎందుకయ్యా అంటే రోగాన్ని చూపించడానికి. హల్లెలూయా. ఆ తర్వాత ఇప్పుడు డాక్టర్ గారు మందు రాశారు, రోగం పోయిందా? పోలా. ఎప్పుడు రోగం పోతుందంటే నీ రోగం ఏంటో అర్థం కావాలి. అర్థమైనటువంటి ఆ రోగం పోవడానికి కావాల్సినటువంటి మంచి టానికులు ఏమంటారు, బిళ్ళలు, టాబ్లెట్ రాయాలి. అవి క్రమశిక్షణ ప్రకారంగా మింగుతూ పథ్యం పాటిస్తుంటే అప్పుడు మెల్లగా ఏమైతుంది? రోగం తగ్గుతుంది. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు వస్తాం. ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఈ లోకములో 33 సంవత్సరాలు బతికాడు. ఎన్ని సంవత్సరాలు? శరీరధారిగా యేసు ప్రభువారు ఈ లోకములో బతికింది కేవలము 33 సంవత్సరాలు మాత్రమే. ఆయన సేవ చేసింది కేవలము 3 సంవత్సరాలు మాత్రమే. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారు అంటే రోగము గలవారికే. ఎవరికంట చెప్పాలమ్మ కొంచెం? ఎవరికంట?
ఎవరికంట? రోగము గలవారికి. ఎవరు కావాలి? వైద్యుడు కావాలి. అయితే ఇప్పుడు నేను పాపులను పిలవచ్చు తిని. ఎవరికంటే దేవుడు ఇప్పుడు బాలమ్మ మేమందరూ పిలిచిందా లేదా? ఇంటింటికి వచ్చి లచ్చకారా, బాలక్కారా, ఇంకే అక్కలు, మరియక్కారా, మార్తమ్మరా, మరియమ్మరా, ఎస్తేరమ్మరా అని ఏం చేసింది? ఇంటికి వెళ్ళి పిలిచింది. ఇప్పుడు వాక్యం అంటుంది పిలిచింది బాలమ్మ కాదు. ఎవరు? యేసయ్య పిలిచిండు. ఎవరు పిలిచిండు? యేసయ్య పిలుస్తుండంట. సరే, ఎందుకు పిలుస్తాను? పిలిస్తే పోతారా? ఎందుకు? కొయ్యాలా, కలవాలా, మందు కొట్టాలా, అమ్మా అట్లా ఉండాలా? అది వేరే గుడ్. పత్తి తీయాలా? ఎందుకు పిలుస్తున్నావు అడుగుతామా లేదా? అది సంగతి. అట్లయితే ఇప్పుడు బాలం పిలిచింది. హైదరాబాద్కి సేవలు వస్తున్నారు, వాక్యం మీద పొందరండి, పాటలు పాడి పొందరండి, భజన చేసి పొందరండి అని పిలిచింది. కానీ ఇప్పుడు బాలమ్మ కాదు, సుదర్శన్ పాస్టర్ గారుగా ఎవరంట? సాక్షాత్తు సర్వలోకమును నోటి మాట ద్వారా కలిగించిన నిర్మించినప్పటి ఆ దేవుడే మనల్ని పిలుస్తున్నాడు. ఎందుకు? అందరికి రాలే. తెలుసా మీకు? యేసు ప్రభువు వారు అందరి కోసం రాలే. అది బైబిల్లో ఉంది. అందరి పిలువలకి యేసుక్రీస్తు రాలేదు. ఎందుకు వచ్చారంట ఆయన? నేను పాపులను పిలువచ్చి తిని. హల్లెలూయా, గట్టి హల్లెలూయా. అమ్మ ఎలుకున్న వాళ్ళు హల్లెలూయా. ఇప్పుడు యేసయ్యకి ఎవరు కావాలంట? చెప్పండి. నేను నీతి మంతులున్న కొంతు. మరి మాట కలిసేవాడు కాదు, కోసేవాడు కాదు, విత్తేవాడు కాదు, నడిపేవాడు కాదు. ఎవరు కావాలి? పాపి కావాలి. నేను పాపులనే పిలువనికి వచ్చి తిని. ఈ మాట ఎవరన్నారు? యేసయ్య అన్నాడు. హల్లెలూయా, గట్టి హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య ఎవరి కోసం వచ్చాడంటమ్మా? చెప్పాలి. ఓకే, నీతిమంతుల కోసం రాలే. ఇప్పుడు ఒక చిన్న సవాల్ ఏంటి అంటే బ్రదర్, నేను ఏనాడు కూడా ఏ పాపమును ఏ దోషమును చెయ్యలేదు అన్న వాళ్ళకు సరే చేయి పైకెత్తండి. నా ప్రశ్న మీకు అర్థమైందా? మీరు చదువుకున్నవారో చదువులేని వారో, డబ్బున్నవారు డబ్బు లేనివారు, అది తర్వాత సంగతి. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, నాకు ఇన్నేళ్ళ వయసు వచ్చింది, నాకు 30 ఏళ్ళు, నాకు ఎన్నేళ్ళు? 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 20 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు. కానీ నా జీవితంలో ఎన్నడూ కూడా నేను ఏ తప్పులు ఏ పాపమును చెయ్యలేదు అన్న ఒకసారి హల్లెలూయా. మనమందరము ఏ కులమైనా, ఏ జాతైనా, ఏ భాష అయినప్పటికీ, ఏ ప్రాంతమైనప్పటికీ, ఏ కులమైనప్పటికీ అందరూ ఏం చేశారు? పాటలు పాడేవాడు పాపం చేశాడు, ప్రసంగించేవాడు పాపం చేసినటువంటి వాడే, పాట పాడినవాడు పాపము చేసినటువంటి వాడే. అయితే ఇప్పుడు ఏసంటున్నాడు? నేను పాపులను పిలువవచ్చి తిని. హల్లెలూయా. ఒకవేళ నువ్వు పాపివా కాదా? పాపే కాదా? పాప అయితే పిలుపు నీకు, లేకపోతే కాదు. హల్లెలూయా. రోగం ఉన్నోడికేమో డాక్టర్ గారు కావాలి, పాపికేమో యేసు కావాలి. హల్లెలూయా. రోగికి ఎవరు కావాలి? డాక్టర్ గారు కావాలి. పాపికి ఎవరు కావాలి? సరే అయ్యా, నీవు ఇప్పుడు ఎడికి వచ్చినా తెలుసా మీకు? ఎవరికైనా ఎడికి వచ్చినా? హైదరాబాద్కి వచ్చినావు. ఎడికి వచ్చినావు? హైదరాబాద్కి వచ్చినావు. మరి ఏ సైడ్కి వచ్చిండు పిలువనికి? హైదరాబాద్కి వెళ్ళా. ఏ సైడ్కి వచ్చినమ్మా? హైదరాబాద్కి వెళ్ళా. అమెరికా నుంచా, ఆస్ట్రేలియా నుంచి ఎక్కడికి వచ్చింది మరి ఆయన? ఎక్కడికి వచ్చింది ఆయన? అమెరికా రాలే ఆయన ఆస్ట్రేలియాకి రాలే ఆయన వచ్చింది పరలోకంకి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక మహిమ విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చావు అంటే నీతిమంతుల కోసం రాలే, మంచి వారి కోసం రాలే, చెడిపోయినా పాడైపోయినా పాపుల కోసము నేను ఈ లోకానికి వచ్చాను, నేను వారినే పిలుస్తున్నా అంటున్నాను అనమాట. హల్లెలూయా. సరే, ఇంతమంది ఇప్పుడు నాకు ఏ రోగం లేదు అన్నవారు చేస్తారా? నాకు ఏ రోగం, నడుము నొప్పి, కాలు నొప్పి, మోకాలు నొప్పి, తల నొప్పి, ఏ రోగం లేదు అన్నవారు చేయలేకపోతే ఒకసారి అయ్యో దేవా, అందరికీ ఉన్నాయి. ఇప్పుడు నాకు కూడా ఉన్నాయి.
ఓకే, అందరికి ఏమున్నాయి? సరే, ఇప్పుడు కొంతమందికి అర్థమైంది, నేను ముసలిదాన్ని అవుతున్నాను, ముసలోని అయిపోయినాను, ఏం చేయాల్సిందే? నడుము నొప్పి పోదు, మోకాలు నొప్పి పోదు, పనులు మంచిగా కావు, అప్పటిలాగా బొక్కలు కొరక లేను అని ఫిక్స్ అయిపోయి వేశారు అన్నమాట. అవునా కాదా? రైట్. కాబట్టి ఇది కదా, నా బతుకు ఇంతే, ఇక నా బతుకు అయిపోయింది, ఇక మన్మడాలు చూసుకో, ఇక నా బొక్కలు కొరకనికి వేస్తా ఉంటారానికి. హల్లెలూయా. సరే, మంచిది. ఇప్పుడు యేసయ్య పాపిని ఎందుకు పిలిచాడు? పాట పాడమని చెప్పండి. ఓ పాపి, యేసు ప్రభువారు నిన్ను ఎందుకు రమ్మంటున్నాడు? పాట పాడాలని కొనుక్కున్నావా? కాదు. లేకపోతే కుసులూరులో, రాయపల్లిలో, రాయకేడులో మందిరం లేదు కట్టమనా? ఓ పాపి, గుడి కట్టడానికి యేసు రమ్మని పిలువలా? హల్లెలూయా. అయితే ఈ రోజు నువ్వు చర్చికి వెళ్తున్నావు, పాట పాడుతున్నావు, ప్రార్థిస్తున్నావు, దశంబలం ఇస్తున్నావు, వాయిద్యాలు వాయిస్తున్నావు, చేతులు పైకెత్తి ఆరాధన చేస్తున్నావు. ఒక్క చిన్న ప్రశ్న అడగనివ్వండి. ఒక బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి ఒక మనిషి హాస్పిటల్ వెళ్ళేది చూచిరానికి కాదు, తనలోని, తన కొడుకులోని, తన బిడ్డలోని, తన భర్తలోని ఆ రోగం ఏం చేసుకోవాలి? తొలగించుకోవడానికి, ఆరోగ్యం కోసము హాస్పిటల్ వెళ్తాడు. హల్లెలూయా. ఈరోజు రాత్రి కృష్ణుడు వారికి ఒక చిన్న సవాల్. గుడికి వెళ్తున్న వాళ్ళారా, మసీదుకి వెళ్తున్న వాళ్ళారా, చర్చికి వెళ్తున్న వాళ్ళారా, ఒక సోటి సవాల్. నువ్వు గుడికి వెళ్ళబట్టి 10 ఏళ్ళు అయింది, 50 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది, నీ బ్రతుకు మారిందా? పాట పాడుతున్న వాళ్ళారా, ప్రార్థిస్తున్న వాళ్ళారా, సంధాయిస్తున్న వాళ్ళారా, నీ బ్రతుకులో, నీ మనసులోని పాప రోగం పోయిందా? నీ పాట బాగుంది, నీ గుడి బాగుంది, కానీ బతుకు ఎలా ఉంది? హల్లెలూయా. బతుకు మారుతారా, మనసు మారుతారా, గుడి మారుతుందంటే. యేసు పిలిచింది పాట కోసం కాదు, నీ బతుకును మార్చడానికి. హల్లెలూయా. ఉదాహరణకు మీకు రోగాలు ఉన్నాయి కొన్ని, ఏమున్నాయి మీకు? ఇప్పుడు మీరు, మీ పేరేం పేరమ్మా? రాములమ్మ, కమలమ్మ, రాములమ్మనే. ఇప్పుడు నేను ఎవరు అనుకున్నాం? రాములమ్మ. మీ పేరేం తల్లి? మీ పేరు నాగమ్మ. అయ్యా మీ పేరు సార్? బాలం. ఇప్పుడు మీ ఎందుకంటే పెట్టింది కదా ఇక్కడ వచ్చి, ఇప్పుడు మీకు బదులు నిలబడ్డారు ఈ బాబా. అమ్మయ్య, సంతోషం తల్లి. మీకు అర్థం కావాలి నా బాధ. ఓకే, మీరేం బాధపడకండి, ఇక్కడ కానుకలు పట్టం, సంచి దింపం. మీరు వాక్యం వింటే చాలు, ఈ సంచి దింపే బ్యాచ్ మేము కాదు. ఓకే, రైట్. ఇప్పుడు మీ స్థానతల్లి పెట్టినా, ఇప్పుడు మీకు రోగాలు ఉన్నాయి, కానీ మీకు అర్థమవుతలే మీకేముందని. ఇప్పుడు నీకేముంది? గుండె ఉంది. ఈ గుండెలో ఒక రోగం ఉంది. ఏముంది? రోగం ఉంది. ఏమప్పుడు తెలుసా? నేను బలవంతుని ఏమంటున్నాడు? చెప్పండి ఎవరిని? గట్టిని ఎవరిని? చెప్పండి ఎవరిని? నేనెవరిని? బలవంతుణ్ణి. నేనంటే మనం నేనంటే ఏమనుకున్నావా అంటాం. ఇప్పుడు చెప్తే నీవంటే ఏమంటావు? హల్లెలూయా అన్నవా లేదా మనం అంటాం. ఇప్పుడు మీరు చెప్తా. ఇప్పుడు ఈయన రోగి, ఈయనెవరు? ఇప్పుడు ఈ చర్చకు వచ్చాడు. ఎక్కడికి వచ్చావు అందరం? ఇప్పుడు చేతుల పైకి ఎత్త, చేతులు ఎండెత్తరా. ఇప్పుడు అందరం వాడదాం. ఓకే, అందరం వచ్చినాం కదా. షురు
గమ దగ్గర పెట్టుకోవాలి. స్తోత్రం చెల్లింతు. కొంచెం బాగా దగ్గర పెట్టుకోండి. స్తోత్రం చెల్లింతు యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతు. స్తుతి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడా ఎక్కడా ఎక్కడ చర్చిలో ఏమంటున్నాడు? స్తోత్రం చెల్లింటూ స్తుతి స్తోత్రం. ఓ దుంకుతున్నాడు, ఎగురుతున్నాడు, స్తోత్రం అంటున్నాడు. అబ్బా భాషగా అనుకున్నాడు. మా విశ్వాస బంగారు కొండ. ఆయన ఏమనుకుంటున్నాడు? మా విశ్వాస బంగారు కొండ, అన్యం పుణ్యం లోక మెరుగని అమాయకురాలు అనుకుంటున్నాడు. ఎవరు అమాయకుడు? పాస్టర్. ఆయనకి మరి మన భాగవతం అసలు మనలో ఏదో ఉందో ఆయనకే. ఎందుకంటే అయ్యగారు గుడ్డుడు అయిపోయాడు. సాతాను చేసింది అయ్యగారిది, గుడ్డుడు చేసింది. సరే మంచిది. ఇప్పుడు చూద్దాం, మీరు రోగంతో ఉన్నవారు, రోగంతో లేనివారా? హల్లెలూయా. ఏముంది నాకు? గుండెలో రోగం. ఎక్కడుంది? రోగం ఉంది. ఇంటికి వెళ్ళాడు. ఎడికి వెళ్ళాడు? ఇంటికి వెళ్ళి. ఎవరు ఇంటికి వెళ్ళింది? ఇంటికి వెళ్ళారు. ఇప్పుడు వచ్చింది, చర్చకు వచ్చింది ఎవరు? అందరం. ఇప్పుడు ఇంటికి పోయింది ఎవరు? అందరం. ఇంటికి వెళ్ళగానే లోపట రోగం అంటోంది. ఏమంటోంది? రోగం అంట. నువ్వు చేస్తా రోగాలు మాట్లాడేస్తా. మీకు రోగాలు మాట్లాడతాయి. ఇప్పుడు కాళ్ళు ఎవరు చెప్పారమ్మా? నిజం కష్టమ్మా. ఇప్పుడు కాళ్ళు వస్తుంది ఎట్టున్నావు, ఆ నొప్పి వచ్చింది కాబట్టి దీన్ని నోటుకొని, అది లేకపోతే అదే మాట్లాడట. అంటే రోగాలు ఏం చేస్తాయి? మనతో మాట్లాడతాయి. ఇప్పుడు గుండెలు ఏముంది? నేను చెప్పిన రోగం ఉంది. గుండెలు ఏముంది మీకు? ఇప్పుడు రోగం మాట్లాడుతోంది. ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పాలి. దయ్యంగా చెప్పేది పాస్టర్ గారు కాదు, దేవుడు కాదు. రోగం మాట్లాడుతుంది. ఈరోజు రజనీకాంత్ సినిమా వస్తుంది, చిరంజీవి సినిమా వస్తుంది. ఏ సినిమా వస్తుంది? తొందరగా చేసాయి. అలా ఏమంటున్నారు? గుండెలో రోగం అంటుంది. అత్త కోడల సీరియల్ వస్తుంది. ఇది బాగా తెలుసు మీకు. ఏమో రేకులు ఉండేది, మనం మర్చిపోయినా. ఇది తెలుసు. ఏం రేకులు వస్తున్నాయి? ఇనుప రేకులు కాదు అవి. అవి మొగుండు చంపేది. చర్చికి వెళ్ళినారు, పాట పాడినారు, దుంకినారు, ఎగిరినారు, చేతులు పైకి ఎత్తినారు, వంగినారు. అబ్బో ఎంత పరిశుద్ధులో. ఎక్కడా సరిసిలా. ఇప్పుడు ఇంటికి రాగానే రేకుల మీద రేకులు. నేను అంటున్నాను, నీకు రోగం లేకపోతే హల్లెలూయా సీరియల్ చూడవు. రోగం ఉంటే సీరియల్ చూస్తావు, రోగం ఉంటే సినిమా చూస్తావు. హల్లెలూయా. ఎందుకంటే ఆరోగ్యం అనేది మీకు ఆరోగ్యం ఉంటే వాక్యం చదువుతావు, నీకు ఆరోగ్యం ఉంటే పాటలు పాడతావు, ఆరోగ్యం ఉంటే బలం ఉంటే శక్తి ఉంటే ఇంటిలో కూడా చర్చిలో ఉన్నట్లుగానే అక్కడ కూడా ప్రవర్తిస్తావు. హల్లెలూయా. కానీ నీకు రోగం వచ్చింది, నీ గుండెకు రోగం వచ్చింది, నీ మనసుకు రోగం వచ్చింది, నీ ఆత్మకు రోగం వచ్చింది కనుక ఎక్కడ ఉంటావు? చర్చిలో ఒక రకంగా. అది రోగం కాదా? నీకు ఏ రోగం వచ్చింది అంటావు కదా, అసలు నీకు రోగం వచ్చింది. హల్లెలూయా. వచ్చిందా లేదా చెప్పండి మీరే. మీరు బలహీనులు. ఎవడు బలవంతుడు? 50 కిలోల బస్తా మోసేవాడు కాదు, మగవాడు. ఎవడు బలవంతుడు అంటే ఎంత? అరంగులం సిగరెట్ను, అరంగులం బీడిని వదిలేసేవాడు బలవంతుడు. ఈ రోజు ఆడపిల్లలకేమో సీరియల్లు అనే రోగం పట్టుకుంటే, మొగళ్ళకేమో సినిమాలు, బీరు, కోటర్లు, పారులు, ఇంకేంటి సిగరెట్, బీడి,
వీళ్ళే సంగీతలు, వీళ్ళే మళ్ళా గాయకులు, వీళ్ళే దుఃఖితలు, వీళ్ళే పెద్దగా చేస్తారు. ఎవరు? పాపానికి రోగుతున్నటువంటి వారు. ఓ సహోదరా, ఓ సహోదరి, నీకు రోగం వచ్చింది. యేసు పిలిచింది సందా కోసం కాదు, యేసు పిలిచింది గుడి కట్టమని కాదు, యేసు వచ్చింది పిలిచింది నన్ను మొక్కిపోని కాదు. నువ్వు రా, నీలో అబద్ధం, మోసం, సినిమా, సీరియళ్ళు, త్రాగుడు, జూదం, గర్వం, ఇలా రకరకాల రోగాలు నీ ఆత్మలో ఉన్నవి. హల్లెలూయా. ఈ పాప రోగము నీలో ఉండి నువ్వు చర్చికి పోయినా, పాట పాడినా, గుడికి పోయినా, గుండె కొట్టించుకున్నా, చచ్చిపోయినా మరో క్షణము నీ ఆత్మ మండుచున్న అగ్నిగుండంలో ఉంటుంది. హల్లెలూయా. అందుకే యేసయ్య పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు? ఇప్పుడు యేసయ్య కాడికి వస్తే ఉదాహరణకు ఒక్కరిని పట్టుకునే ఉన్న ఒకరిని, సరే ఈయన పట్టుకుందాం. ఇప్పుడు ఈయన మీరు అనుకుందాం ఏం చేసినంటే కూర్చో చూస్తుండు రేకులు. ఏం చూస్తున్నా ఆయన చెప్పండి, కొంచెం చూస్తుండు రేకులు చూస్తున్నప్పుడు నేనెవరిని చెప్పండి, నేనెవరిని? పాస్టర్. తలుపు వేసుకొని రేకులు చూస్తుంది. సంగపేద ఏం చేస్తుంది? కొంతమంది ఈ ఊర్లో మొత్తం నేనే. సరే నీదే, ఈ ఊరు మొత్తం నీదే, ఓకే ఒప్పుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుంది అమ్మగారు? ఒకసారి రేకులు చూస్తుంది. ఏం చూస్తుంది? రేకులు చూస్తుంది. ఇప్పుడు రేకులు చూస్తున్నప్పుడు ఎవరు వెళ్ళారు ఇంటికి? ఎవరు వెళ్ళారు? పాస్టర్ పోయాడు. మరియమ్మ అన్నాడు. ఎవరు? నేనమ్మా నీ పాస్టర్. ఏమన్నది? నేనమ్మా. అమ్మగారు వందనాలు. ఇప్పుడు ప్రార్థన చేసుకొని ఛాయ్ తాగడానికి పోతున్నది విషయం. ఇప్పుడే నువ్వు పోయిన ఆదివారం గట్టి వాక్యం చెప్పినావు కదా, ఆ వాక్యాన్ని ఎండ రేకుల పెట్టా. ఇప్పుడే మా అయ్యగారు చాలా గొప్పవాడు, చాలా కోసమే అయ్యగారు వచ్చే ఆదివారం మా ఇంట్లో పెట్టించుకుంటా, నువ్వు అమ్మగారు ఖచ్చితంగా రావాలి, నాటకు నన్ను పెడతా. ఎందుకు ఇవన్నీ కథ చెప్తున్నాయి? నేను పాపిని కాదు పరిశుద్ధురాలని అయ్యగారికి నమ్మించలేకనే. ఇది వేషం కాదా? ఇది ఈ బతుకు మోసం కాదా? అబద్ధాలాడి మోసం చేసి వేషాలు చేసుకొని నీ బతుకు నీవే నాశనం చేసుకుంటున్నావు. అది రోగం, అబద్ధమైన రోగం, వేషాలైన రోగం. ఇంకా చెప్పాలంటే ఈ పాప రోగాలన్నీ కూడా దయ్యం నీకు ఇచ్చిన రోగాలు. హల్లెలూయా. వీళ్ళు బలవంతులా. నీకు చర్చికి వెళ్ళే దమ్ముంది కానీ పాపాన్ని జయించే దమ్ము నీకుందా? హల్లెలూయా. నువ్వు ఓడిపోతున్నావు, నువ్వు చనిపోతున్నావు, నువ్వు పాడైపోతున్నావు, నువ్వు నశించిపోతున్నావు. అందుకే నశించిన దానిని వెతికి రక్షించడానికి పరలోకము విడిచిపెట్టి యేసు క్రీస్తు నరావతారిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన వచ్చింది క్రిస్మస్ పండుగకు లైట్ లేడానికి కాదు, పెయింటింగ్ అని కాదు, నీ బతుకులు మార్చడానికి. హల్లెలూయా. ఒక చిన్న ప్రశ్న అమ్మా, అడగొచ్చా? మీ ఊరికి అవి వస్తాయా? ఇది మన చెత్త లారీలా ఆటోలు వస్తాయమ్మా? వస్తాయి లావా? వస్తాయి. మీరేం వేస్తారు? 4 కోడిగుడ్లు, 1/2 కిలో చికెన్, ఇంత పసుపు ఇస్తారు. అలాకు ఏమిస్తారు? మరి ఏమిస్తారమ్మా? ఏమిస్తారు మీరు? 4 గుడ్లు ఇస్తారు. అలాకు ఇన్ని బియ్యం ఇస్తారయ్యా? ఏమిస్తారు? చెత్త ఇస్తారు. ఏమిస్తారు?
చెత్త ఇస్తారు, అవునా కాదా? ఎందుకని? ఆ చెత్త నీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లో అంటే ఏమొస్తుంది? వాసన వస్తుంది. ఈరోజు వాక్యం అంటుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చను. ఎందుకంట? ఓ పాపే, నీ డబ్బు యేసుకు అవసరం లేదు. ఓ పాపే, నీ కోడి కొట్టు, నీ కోడి యేసుకు అవసరం లేదు. ఓ పాపే, నీ భక్తి యేసుకు అవసరం లేదు. యేసుకు నువ్వే కావాలి. హల్లెలూయా. నీలోని అబద్ధమనే, గర్వమనే, సినిమాలనే, త్రాగులనే, బీడనే, నీ పాపాలు నీ బతుకులు నీ కుటుంబాన్ని పాడు చేసి నరకంలోకి తీసుకొని పోతున్నవి. ఎక్కడికి? నరకంలోకి, అగ్నికుండంలో తీసుకొని పోతున్నది. అయితే యేసు ప్రభువు వారు అందుకే నేను పిలుస్తున్నాడు. హల్లెలూయా. పెట్టా సార్, బ్యాగ్ సార్. ఇది పాపం అనుకోండి. ఇదేమనుకోండి అమ్మా, చెప్పండి కొంచెం. ఇదేంటి? పాపం. ఓకే, ఇది పాపం. ఇది క్వింటల్ బియ్యం. ఏంటిది? పట్టుకో, క్వింటల్ బియ్యం. ఇది 10 లక్షల రూపాయలు. ఏంటి? రూపాయలు. ఇవన్నీ ఉన్నాయిగా. హల్లెలూయా. నేను దేవుడికి ఈ సంవత్సరము 10 సంవత్సరాల సిమెంట్ ఇచ్చిన. ఎవరికి? మళ్ళీ అంటాడు, ఈ సంవత్సరము నేను క్రిస్మస్ పండుగకి 4 మేకలు ఇచ్చిన. ఈ సంవత్సరం అయ్యగారికి 10,000 కానుక ఇచ్చిన. ఈ సంవత్సరం పాస్టర్ గారికి బట్టలు పెట్టిన. ఈ సంవత్సరాన్ని పాస్టర్ గారికి 50 కిలోల బియ్యం ఇచ్చిన. ఇప్పుడు నాకు చాలా సంతోషం. ఒక్క మాట, పాపం ఎక్కడుంది? నీ బియ్యం పోయింది, నీ కోడి పోయింది, నీ గుడ్డు పోయింది. పాపం, 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 పాపం. హల్లెలూయా. అయ్యగారు ఇంత లావైపోయాడు. ఎందుకు? ఎందుకు? గుడ్డు దొరికే, బట్ట దొరికే, బియ్యం దొరికే, అన్ని దొరికే. మీ గుడి దొరికే. యేసు దొరికాడా? మీకు యేసు దొరికాడా? ఒక పాస్టర్ గారి ఇంటికి వస్తేనే మొగలి రేకులు ఆగిపోతున్నవి. ఒక పాస్టర్ గారు కనిపిస్తేనే సిగరెట్ పడేస్తున్నావు, బాటలు వెనక్కి దాచుకుంటున్నావు. అలాంటిది సర్వాధికారి, సర్వ శక్తివంతుడు, నిర్దోషి, నిష్కల్మషుడు ఆ యేసయ్య నీ బతుకులోకి వస్తే, నీ కుటుంబంలోకి వస్తే నీ బతుకు మారదా? నీ మనసు మారదా? అంటే అర్థం ఏంటంటే, యేసును గుడిలో పెట్టి యేసును సిలువకు వేసి నువ్వు పండుగ చేస్తున్నావా? నువ్వు పాటలు పాడుతున్నావా? నువ్వు భక్తి చేస్తున్నావా? అట్లయితే ఇప్పుడేముంది? అన్ని పోయినాయి. ఏమి నీకు? యేసు ఎందుకు వచ్చాడు? ఈ పాపమును మరి ఏమిస్తున్నావు? నువ్వేమిస్తున్నావు? ఓ అయ్యా, ఓ తమ్ముడా, చాలా మంది 15 ఏళ్ళకే 20 ఏళ్ళకే రకరకాల మత్తు పనులకు బానిసైపోయి కన్న తల్లికి తండ్రికి దుఃఖాన్ని మిగిలిస్తున్నారు. కన్న పాలము విలువలాడుచున్నది. వీళ్ళు మళ్ళా క్రైస్తవులే. ఇప్పుడు చెప్పండి, క్రీస్తున్నాడా లేడా? విలువపడ ఉన్నాడా? మీకు ఇంకా అర్థం కాదు. పాసలు వస్తే ఇప్పుడు ఏమాగిపోయింది? రేకులు ఆగిపోతా లేదా? మరి వేసేస్తే ఆగిపోతే ఆగిపోవా? మరి ఆగిపోవట్లేదు అర్థం ఏంటి? ఆగిపోవట్లేదు అర్థం ఏంటి? ఇది చాలా మంది ఇప్పుడు టీ అవసరాన్ని ఏం చేస్తాం? ఈ షోలో ఒకటి, షోలో ఒకటి సెండ్ దాంట్లోనే ఒక పాసగా వస్తే నీ చూపు మారిపోయింది, నీ మాట మారిపోయింది. అలాంటిది సాక్షాత్తు దేవుడు వస్తే నీ కన్ను, నీ చూపు మారదా? మనసు మారదా? ఆలోచన మారదా?
అన్ని మారిపోతాయి. అంటే అర్థం ఏంటంటే మీరందరూ యేసు లేని క్రైస్తవులు. ఎవరు మీరు? క్రైస్తవులే, మీరు భక్తి పరులే. కానీ ఎవరు అంటే యేసు మొక్కిపోయేవారు, యేసు పాట పాడిపోయేవారు, యేసుకి ఇచ్చిపోయేవారు. కానీ యేసు దగ్గర యేసుకు ఏం చేయరు? ప్రభువా నేను పాపి, నేను పాపిని. ఈ పాపము నన్ను చేస్తుంది బగ్గ బగ్గ మండుచ్చినటువంటి అగ్నిగుండంలోనికి లాక్కొని పోతున్నది. అక్కడ అగ్ని పురుగు చావదు. రొమ్ము కొట్టుకున్న, నెత్తి కొట్టుకున్న కాపాడు వారు ఉంటారు, విడిపించు వారు ఉంటారు, రక్షించు వారు ఉంటారు. కనీసం ఎంత ఎండాకాలమైన బాటలో నీళ్ళు అయిపోతే ఇంటికి రమ్మా కొంచెం నీళ్ళు ఇవ్వండి ఇవ్వడేస్తాడు. కానీ నరకం వెళ్ళిపోయిన తర్వాత ఒక్క చుక్క నీళ్ళు కూడా అక్కడ నీకు దొరకవు. కారణం ఆ భయంకరమైనటువంటి అగ్నిగుండంలోకి ఎవరు తీసుకుపోతున్నారు? నీ పాపాలే, నీ పాప రోగమే. అందుకే ఒక మాట చివరిగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, మన వ్యసనములను వహించెను. అయినను దుఃఖపడిన వారిగాను, ఆ దేవుని వల్ల బాధింపబడిన వారిగాను, శ్రమనొందిన వారిగాను మనం అతను ఎంచితిమి. మన అతిక్రమ క్రియ, మన అతిక్రమము, అక్రమం అంటారు. అతిక్రమం అంటే ఏంటి? అక్రమము, అక్రమ చూపులు, అక్రమ బుద్ధి, అక్రమ త్రోవలు. అతడు గాయపరచబడెను, అతడు గాయపరచబడను. మన దోషములను బట్టి, మనం చేసిన దోషాన్ని బట్టి, పాపమును బట్టి ఆయన నలగొట్టబడను. మన సమాధాన శిక్ష అతని మీద పడెను. హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల మనకు స్వస్థత కలుగుచున్నది. అమ్మా ఎందుకు అనుకున్నావు? యేసుక్రీస్తు గాయాలు నీ కడుపు నొప్పి కోసం కాదు, నడుము నొప్పి కోసం కాదు, మోకాలు నొప్పి కోసం కాదు. ఆ రోగం కోసము యేసుక్రీస్తు 3 మేకల పైన చనిపోయే పని లేదు, రక్తం కాచే పని లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు రాకంటే ముందే ప్రవక్తలు కూడా అనేక అద్భుతాలు చేశారు. మరి ఎందుకు రక్తము అంటే, ఎందుకు గాయము అంటే నీ మనసులో అక్రమ సంబంధమైన ఆలోచనలు, పాపరోగం ఉంది, అబద్ధమైన రోగం ఉంది, మోసం అనే రోగం ఉంది, సీరియల్ అనే రోగం ఉంది, గర్వం అనే రోగం ఉంది, చుట్ట బీడి, తర్వాత బారు అనే ఇలా రకరకాల పాపాలుండి ఆ రోగాలు నీలో ఉన్నది. అవన్నీ పెట్టుకొని గుడికొస్తున్నావు, పాటలు పెడుతున్నావు, ప్రార్థిస్తున్నావు, సంతాయిస్తున్నావు. కమా నీ అక్రమం తగ్గిందా? నీ పాప రోగం తగ్గిందా? పాటలు నేర్చుకున్నావు, వాక్యం నేర్చుకున్నావు, అయ్యగారితో ఫోటో దిగావు. నీ పాపం, నీ దోషము, నీ చూపు, నీ మాట మారిందా? అయితే పరలోకాన్ని విడిచిపెట్టి, పరలోక మహిమను విడిచిపెట్టి యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చారు? నీవన్నిటి కోసం రాలే. నీ జీవితాన్ని పాడు చేస్తున్నా, నరకంలోకి లాక్కొని పోతున్నా. ఈ పాపము తొలగిపోవాలి అంటే రక్తము చిందించబడాలి. హల్లెలూయా. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. అందుకే నీ మనస్సులో ఉన్న, నీ శరీరము నుండి ఈ సకల పాపములను తీసివేయడానికి 3 మేకలమైన గొల్గొతా కొండలో కలువరి సిలువలో రక్తమంతా కాచి ప్రాణం పెట్టారు. 53 ఆయన చూడనున్నది వాడిగా మారేను. ఎట్లంట? చూద్దామంటే అసహ్యంగా ఉన్నాడు, తలకు మురికి, గడ్డం పెరిగిన ముఖమంతా పేరెళ్ళవరు లేదండి, వెనక చుట్టుకు పూలు లేవండి, గొలుసులు లేవండి. పాస్టర్లకు కూడా రకరకాల డిజైన్లు. ఏసాయికి ఏముంది? పూలు లేవు, జడలు లేవు,
ముళ్ళ కిరీటం ఉన్నది. హల్లెలూయా. ఆయన ముఖానికి పేరన్నలు లేదు, పౌరుషు లేదు, ముఖములో పిడిగుత్తు, ముఖము నిండా ఊబులు కమిలిపోయింది, ముఖము కమిలిపోయింది, వస్త్రాలు చీచి వేశారు, కులాతో చల్ల కొట్టారు, దీపంగా చీలిపోయింది, నరాలు కనిపిస్తున్నాయి, బొక్కలు కనిపిస్తున్నాయి, అరికాలంలోనికి రాళ్ళు గుచ్చుకొని పోయినవి. ఎందుకు? నీవు నీ శరీరముతో చేసినటువంటి ఆ పాప రోగమును తీసేయడానికి, నీకు ఆరోగ్యం ఇవ్వడానికి. యేసెలా ఉన్నాడు? చూడనుల్లడి వాడిగా మార్చబడ్డాడు. ఎందుకో తెలుసా? నీ గుడిపడానికి కాదు, నీకు ఉద్యోగం కోసం కాదు. నువ్వు మరణించిన మరో క్షణము ఈ పాపము ద్వారా అగ్నిగుండంలోకి వెళ్ళిపోతున్నావు, నశించిపోతున్నావు, నరకం వెళ్ళిపోతున్నావు. ఆ పాపాన్ని తీసివేసి నేను పరిశుద్ధపరిచి పరలోకము తీసుకొని పోవడానికి ఆ యేసు నీ కొరకు చూడనుల్లడి వాడిగా దిగంబరిగా 3 మేకులపై వేలాడుచున్నాడు. ఈ రోజు మనకు పుత్రుడక్కర్లా. చర్చికి వచ్చి ఈ పాట పాడతావు, ఇంటికి వెళ్ళి ఆ పాట పాడుతున్నావు. చర్చికి వచ్చేమో ఇది చూస్తున్నావు, ఇంటికి వెళ్ళి అది చూస్తున్నావు. హల్లెలూయా. ఎంత భయంకరం, ఎంత భయంకరం ఇది. ఎంత పోతున్నావు? మీలో యేసయ్య ఉన్నాడా? దయ్యం ఉన్నదా? నువ్వు పాపాన్ని చేయించే బలం ఉందా? లేకపోతే సాతాను సంపూర్ణంగా ఈ రోజు చచ్చిపోతే, ఈ రాత్రి చనిపోతే, నీ కుటుంబంలో ఒక్కరు చనిపోయినా వాళ్ళ పరలోకం వెళతారా? నీ కుటుంబంలో, నీ సంఘములో, నీ గ్రామంలో ఒక్కరైనా పరలోకం పోతారా? పాటలు పాడువారు 100 మంది ఉన్నారు, వాయిద్యాలు వాయించేవారు 100 మంది ఉన్నారు, ప్రసంగించేవారు 100 మంది ఉన్నారు, డబ్బులు ఇచ్చేవారు ఉన్నారు, కానీ పరిశుద్ధులు ఉన్నారు. పాపములు క్షమింపబడాలని ప్రార్థించేవారు ఉన్నారా? యేసయ్యా నన్ను పాపిని, నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నాకు నా ఇంటికి రక్షణ భాగ్యము దయచేయమని పట్టుకొని ఉపవాసంతో ఏడ్చేవారు ఉన్నారా? ఎటు పోతున్నది క్రైస్తవ్యం? ఎటు పోతున్నది సేవ? హల్లెలూయా. మనకు ఊరికి ఇలాగ మీటింగ్ అయిపోయింది. వెంటనే నాకు తెలియకుండా ఒక బ్రదర్ పాట పెట్టుకున్నాడు, ఇటు తిరుగుతున్నాడు. ఏంటిది? ఇదేంటి తెలుసా మీకు ఎవరికైనా? ఇదేంటిది? పరిశుద్ధ గ్రంథం. ఈరోజు కొంతమంది పాస్టర్లు పరిశుద్ధ గ్రంథాన్ని అడక తినే ప్లేట్గా మార్చారు. ఇదేంటండి? అడక తినే ప్లేట్ కాదు, ఇది పరిశుద్ధ గ్రంథం. భూలోకంలోని మానవుడికి పరలోకానికి ఎలా వెళ్ళాలో మార్గదర్శకం బైబిల్, దాన్ని కూడా మార్చేసి ఇలా తప్పుపై తప్పు, పాపంపై పాపం చేసుకుంటూ పోతే, తప్పుగా చనిపోతే ఏటపోతాం? పరలోకం నరకం. ఒక్కసారి ఆలోచించు. ఈ రాత్రి మీ డబ్బు మాకొద్దు, మీరు మాకే వద్దు, మీరు యేసయ్య కావాలి, మీరు యేసయ్య కావాలి. విశ్వాసంతో మోకరించి ఆయన వైపు 2 చేతులు పైకెత్తి, యేసయ్యా నేను పాపిని, నా పాపాలు నా కుటుంబాన్ని బతుకులు పాడు చేసి నరకంలో గీల్చుకొని పోతున్నవి, నువ్వు నా పాప రోగాన్ని తీసివేయడానికి రక్తం కాచి ప్రాణం పెట్టావు. నేను బీడు ముక్కలు జయించలేకపోతున్నాను, బీరులు జయించలేకపోతున్నాను, సీరియల్ జయించలేకపోతున్నాను, పాపాన్ని జయించలేని ఒక రోగిని, ఒక బలహీనయ్యా. ఈ రాత్రి నన్ను బలపరచవా, నన్ను క్షమించవా, నన్ను
పరిశుద్ధపరచవా? నీ అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన ఆ రక్తము దేవా నా పైన ప్రోక్షించు. ఎండకు మంచు కరిగిపోయేట్లుగా ఈ రాత్రి నా పాపాలు కరిగిపోను కాక. ఎంతమంది ప్రార్థిస్తారు? అందరూ మోకరించండి. అందరు దయచేసి పెద్ద ముఖానికి రండి. అందరూ మోకరించండి. చేతుల పైకెత్తండి. ఒక పాపాత్మ స్త్రీ కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడిగింది. ఆమె పాపాలు క్షమించబడినవి, సమాధానంతో ఇంటికి వెళ్ళినది. ఈరోజు అమ్మా నీకు వెండి ఉంది, బంగారం ఉంది, ఇల్లు ఉంది, బండి ఉంది, భూమి ఉంది, పొలం ఉంది, 100 ఉన్నాయి. కానీ ఏది ఉన్నా ఏది లేకపోయినా నీలో పాపం ఉన్నది. నీలో పాపం ఉన్నది. నువ్వు చాలా పెద్ద మనిషివి. నువ్వు చాలా పెద్ద మనిషివి. కానీ సిగరెట్కు బానిస. నువ్వు పెద్ద మనిషివి. బీడికి బానిస. నువ్వు పెద్ద మనిషివి. బీరుకు బానిస. నువ్వు పెద్ద మనిషివే. సీరియల్కు బానిస. నువ్వు పెద్ద మనిషివే. సినిమాలకు బానిస. నువ్వు పాపానికి బానిస. అమ్మా నీ నరాల్లో, నీ మనస్సులో, నీ అంతరంగంలోకి పోయినటువంటి ఆ పాప రోగాన్ని తీసివేసేది యేసయ్య రక్తము, యేసయ్య వాక్యము. చేతులు పైకెత్తి యేసయ్య ఈ రాత్రి నా బ్రతుకును, నా జీవితానికి అప్పగిస్తుంటారు. నన్ను పరిశుద్ధపరిచేయాలి. ప్రార్థిస్తామన్నారు. అందరూ ప్రార్థించండి. నీ ప్రభావం వరకు మీకు వచ్చింది కాక. అయ్యా ప్రతి వారిని విడిపించు. ప్రతి వారి పట్ల కనికరపడు. శారీరక మానసిక ఆత్మీయుడుగా యేసును బంధిస్తున్నాము. ఈ ప్రాంతాన్ని కుటుంబానికి సమర్పిస్తూ పునరుద్ధారణ శక్తి గల యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.